దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే చాలా నెమ్మదిగా ఉండాలి. శాంతి సమాధానాలతో ఉండాలి. వారి గృహానికి ఎవరైనా వచ్చి అడుగుపెట్టినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా ఉందని చెప్పాలి. అలా ఉండాలి. కానీ కొంతమంది కుటుంబాలు చూస్తే, కొంతమంది జీవితాలను చూస్తా ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే అరుచుకోవటం, కరుచుకోవటం ఇవన్నీ వినిపిస్తా ఉంటాయనమాట. అవన్నీ దేవుని బిడ్డలకు మంచిది కాదు. ఇదేనా మనం వినేది? ఇదేనా మనం నేర్చుకున్నదేంటి బైబిల్ నుంచి మనం ఆలోచించాలి. ఒక మనిషి మన కుటుంబాన్ని చూసినప్పుడు చాలా ఆదర్శ కుటుంబం అని అనాలనమాట. ఎప్పుడైతే మనము దూషణ భాషలు బిడ్డలతో గాని ఈ యొక్క మనం ఇలా మొదలు పెట్టేసేసి ఖర్చుకుంటూ ఉంటామో బిడ్డలు కూడా దారి తప్పే ప్రమాదం ఉందండి. జాగ్రత్తగా మనం గమనించాలి. పేరెంట్స్ అయినటువంటి మనం, పెద్దవాళ్ళు అయినటువంటి మనం ఎన్నో 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 నేర్చుకొని వారికి కూడా మంచి జీవితాన్ని, మంచి బాటను వేయవలసినటువంటి బాధ్యత పేరెంట్స్కే ఉంది కనుక చాలా జాగ్రత్తగా అందరికీ ఆదర్శంగా, బిడ్డలకు ఆదర్శంగా, అందరికీ కూడా అనుకూలంగా దేవుని చిత్త ప్రకారం మనము నడుచుకోవాలి. అదండి దేవుని చిత్త ప్రకారం మనం నేర్చుకునేది. మనం మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటూ బోధిస్తున్న మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన ప్రవర్తన సరి చేసుకుని మన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, ఆనందంగా, సంతోషంగా చూపించాలి, ఉండాలి కూడా. ఆమేన్.